అని చట్నీలు వేసేటప్పుడు ఊడ్చి వేయాలి, కింద వలకూడదు అసలు. రేపు మనకు వచ్చేయించాం కదా, ప్రకటించండి. అమ్మ అందరికీ వందనాలు. అమ్మ నా వైపు చూస్తారా ఒకసారి? అందరు బాగున్నారా? మరి మన వాళ్ళు ఇంకా తగ్గుతున్నారు. మరి ప్రతిరోజు కూడా చక్కటి టిఫిన్ ఏర్పాటు చేస్తున్నాం, ఉదయాన్నే వండి మీకోసం, మీరు అందరూ కడుపు నిండా తినాలని. మరి ఆ దేవుడు మాకు చెప్పాడు కొంతమందికి ఆహారం పెట్టమని. మరి ఆ రీతిగానే ప్రతిరోజు కొంతమందికి మరి ఏర్పాటు చేస్తున్నాం. మరి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, సర్వంతర్యామి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. దేవా తండ్రి, ఈ పరిచయను ప్రభా మీరే నడిపిస్తూ ఉన్నారు, జరిపిస్తూ ఉన్నారు ప్రభా. మా ఆలోచనలు కాదు, మా ఉద్దేశములు కాదు ప్రభా. అయ్యా ఇదిగో నీ చిత్తముని జరిగించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో ప్రతిరోజు కొంతమంది బిడ్డలకు ప్రభా ఆహారం పెట్టడానికి తండ్రి మీరు సహాయం చేస్తూ ఉన్నారు. ఆహారం తింటున్న బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయండి. అలాగే ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి బిడ్డలను తండ్రి మీరు దీవించండి. వారి చదువులో మీరు తోడుగా ఉండండి, వారికి మంచి జ్ఞానము దయచేయండి. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే నాయన టిఫిన్ ఏర్పాటు చేస్తున్నా, టిఫిన్ వండుతున్నా, నా భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. నా భార్యకి మీరు మంచి ఆరోగ్యము దయచేయండి. అలాగే నన్ను ఈ పరిచయాన్ని మీరు అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించండి. మీరే దీవించమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు. తృప్తిగా తినండి. ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకుని రండి అమ్మా, ఇంకొక 10 మందికైనా పెడతాము, తీసుకుని రండి, వారు కూడా తృప్తిగా తింటారు.